పోవాలి. ఎంత సైనికులు కూర్చోవచ్చుగా దయచేసి స్నాక్స్ కంప్లీట్ వెనక ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి ఈ నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబం కూడా నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీ కుటుంబాలు వర్ధిల్లాలని భగవంతుని కోరుచున్నాను. జగంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి గత 2019లో మనం ఓటు అనే ఆయుధంతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. మరి ఈ 5 సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలు పడుతున్నామో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మరొక 3 నెలల్లోనే ఎన్నికలు రాబోతా ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఓట్లేసి మరి జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని గెలిపించాలని జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చేతులు జోడించి కోరుతూ ఉన్నాను. అనునిత్యం ప్రజల్లో ఉంటూ రాత్రి పగలు ప్రజా సేవలో ఉంటూ మరి ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీస్సులు అందించిన తర్వాత కూడా రాత్రి సమయాల్లో కూడా పల్లెనిద్దరు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన రాష్ట్రానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఇవాళ పూజలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి నాయకుడు మరి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించాలని అవినీతి లేని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు గత నెల 16వ తేదీన జనసేన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో జరిగిన చిన్న సమస్యలు రావడం జరిగింది. మరి గౌరవ మాజీ శాసనసభ్యులు కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడున్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి ఇద్దరిని కూడా కలుపుతామని చెప్పడం జరిగింది. మరి తప్పకుండా మరి రాష్ట్ర నాయకులు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులందరూ కూడా కలిసి మా ఇద్దరిని కూర్చోబెట్టి తప్పులు ఎవరి ఉంటే వాళ్ళని సరిదిద్దుకునేలాగా చేసి మరి ఇద్దరిని కలుపుకుని వెళ్ళేలాగా కార్యాచరణ చేస్తే తప్పకుండా నేను కలవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నేను చేయను నేను కలవను జనసేన పార్టీతో సూర్యచంద్రతో నేను కలవను అని చెప్పంటే మేము చేసేది ఏం లేదు. జనసేన పార్టీ తరఫున మేము విడిగానే ప్రచారం చేస్తాం. వాళ్ళకి కలిసి వస్తే మేము కలవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర నాయకులందరూ కూడా ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటామని చెప్పి కూడా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా మనవి చేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని స్వాగతించినా సరే మేము ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను స్వాగతిస్తాను. ఎందుకంటే మాకు కావాల్సింది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలే ఫైనల్ నిర్ణయం మాకు. ఎందుకంటే ఆయన మాటే మాకు శిరోధార్యం. ఆయన చేర్చుకుందామంటే తప్పకుండా చేర్చుకోవడానికి మేము అందరూ కూడా సముఖంగానే ఉన్నాం. ఎందుకంటే మాకు ఎవ్వరూ కూడా విభేదం లేదు. జగ్గంపేట నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మీ సహకారం మరువలేనిదని చెప్పేసి తెలియజేస్తూ జై జనసేన.